అందరికీ వెల్కమ్ టు భవిష్యన్స్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నామో చూసేయండి. సంక్రాంతికి అయితే కంపల్సరీ మురుకులు అయితే ఉండాలి. మా ఇంట్లో కూడా మురుకులు చేసుకోవాలని మేమైతే పిండి పట్టించి పెట్టాం. అండ్ ఈ పిండి ప్రిపరేషన్స్కి అయితే శనగపిండి, మినపప్పు మంచిగా వేయించి బియ్య పిండిలో కలిపి పుట్నాల పప్పు కూడా వేసి మంచిగా దీన్ని పట్టించి అయితే పెట్టుకున్నాం. అండ్ దీన్ని చేయడానికైతే మా భవిష్యనే ఫస్ట్ చేసేసింది, మంచిగా కలిపి పెట్టేసింది మా కోసం. ఇప్పుడు నేను చెప్పిందంటే నిజం అనుకుంటున్నారా? అంత లేదు, మొత్తం పాడు చేయకుండా ఉంటే చాలు భవిష్య. చూసారా, పిండి మంచిగా ఉన్నదాన్ని కూడా ఖరాబ్ చేయడానికి ఫస్ట్ ఉంటుంది. అండ్ ఈ మురుకులు అయితే మేము ప్రిపేర్ చేయడానికి చాలానే కష్టమైంది. చూడండి ఎట్లా చేస్తుందో, మొత్తం దాన్ని ఒత్తేసి కచ్చి బిచ్చి చేసేస్తుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉండుంటే పిండి వంటలు చేయాలని మీరు అనుకుంటే వాళ్ళు లేనప్పుడే చేసుకోండి, ఉన్నప్పుడు చేస్తే ఇట్లానే ఉంటుంది. చూడండి, పెద్ద చేసిన దానిలాగా జల్లెడ పొయ్యి మీద పెట్టి మరి పిండి కొంచెం తీసుకొని మురుకులు వేసేస్తుంది. ఇలా మీ ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? ఉంటే నాకు కమెంట్ చేయండి. అసలు యాక్చువల్గా మేమైతే ప్రతి ఇయర్ సంక్రాంతికి పిండి వంటలు మేమేం చేసుకోము. బట్ ఈసారి నా ఫోర్స్ వల్లే మా ఇంట్లో ఇదంతా జరుగుతుంది. వేరే వాళ్ళే చేసి మాకు పంపించేవారు, బట్ ఈసారి మనమే చేసుకుందామని చెప్పేసి మా అత్తమ్మతోటి ఫోర్స్ చేసి చేపిస్తున్నాను నేను ఈరోజు. ఇది చేయడానికి నేను మా అత్తమ్మ సరిపోం కాబట్టి మా మమ్మీ, మా సిస్టర్ తెప్పించుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని మరీ చేస్తున్నాము. మురుకులు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా న్యూస్ పేపర్స్ పెట్టి రెడీ. ఇక్కడ మురుకులు వేయడానికి మా మమ్మీ అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ కడాయిలో వేసి రెడీ చేస్తుంది. చూడండి, వాడు చూసుకొని ముద్దించుకొని అట్లా కొట్టుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. భవిష్య కూడా మాకు వెల్లిపాయ దంచిస్తుంది. ఇలా మేము సంక్రాంతికి మురుకులు చేయడం అయితే అయిపోయింది. ఇదేమో భోగి రోజు మార్నింగ్ క్యాప్చర్ చేసిన వీడియో. మార్నింగ్ 6 o'clock అయితే మేము కిందికి వచ్చేసాము. బ్యాడ్ థింగ్ ఏంటంటే మేము పోయే వరకు మంటలన్నీ కాలిపోయాయి. అండ్ లాస్ట్ కొంచెం ఉంటే మేము మాది పాత వస్తువు వేసేసి అక్కడ ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసుకున్నాము. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారంటే
మనము ఇప్పుడు చలికాలంలో ఉన్నాం కాబట్టి ఈ చలికాలం నుంచి ఎండాకాలంలోకి వెళ్తాం కదా, అప్పుడు సూర్యునికి మనం వెల్కమ్ చెప్తున్నట్టు ఈ భోగి మంటలు అయితే వేస్తాము. చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో. ఇదైతే మా సంక్రాంతి బసవయ్య. ఈ బసవయ్యను మేము వేసినప్పుడు బాగానే ఉండే, కాకపోతే కొన్ని వెహికల్స్ రావడం వల్ల కొంచెం చెదిరిపోయింది. నార్మల్గా విలేజెస్లో బసవన్న ఇంటికే వచ్చి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తాడు. మన దగ్గర ఉన్న ధాన్యం అలాంటివి అయితే వేస్తాము. బట్ ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి మనం ఇంటి ముందట ముగ్గులాగా బసవన్నని వేస్తున్నాము. ఇలా భోగి పనులు అయిపోయిన తర్వాత మేము పిల్లలకి భోగి స్నానం చేయించడానికి ఇలా కొన్ని పువ్వులు, మాణిక్యాలు, నువ్వుల నూనె, అక్షంతలు ఇలా అన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టాను. ఇలా మంచిగా పిల్లలకి భోగి స్నానం చేయడానికి నువ్వుల నూనెతో మంచిగా మసాజ్ చేసి వాళ్ళకి హారతి అయితే ఇవ్వాలి. అసలు భోగి రోజు నువ్వుల నూనె ఎందుకు వేస్తారో తెలుసా? ఈ నువ్వుల నూనె వల్ల పిల్లలకు చాలా మంచిది. ఇలా మెదడుకైతే చాలా ఎదుగుదలకి మంచిగా పనిచేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ నెత్తిపైన కొంచెం మొత్తి తర్వాత చేతులకి, కాళ్ళకి అంతా మసాజ్ చేస్తారు. భోగి రోజు ఇలా చేయడం వల్ల పిల్లలకు చాలా మంచిదని చెప్తారు. మా ఇంట్లో వాళ్ళైతే ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇలా పిల్లలకైతే నువ్వుల నూనెతో మసాజ్ చేసి మంచిగా భోగి నీళ్ళు పోయడానికైతే రెడీ చేస్తున్నాము. ఇలా వీళ్ళకి నువ్వుల నూనెతో మంచిగా మసాజ్ చేసేసిన తర్వాత భోగి స్నానం చేయడానికి అయితే వీళ్ళని తీసుకెళ్తున్నాము. మాది అపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ చిన్నగా బాల్కనీలో ఒక పెద్ద టబ్లో రోజ్ పెటల్స్ వేసి ఇలా చిన్నగా అరేంజ్ చేశాను. చూడండి, భోగి స్నానం చేపిస్తుంటే భవిష్య అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. వాటర్ వేస్తుంటే మంచిగా నమస్తే పెడుతుంది. బట్ శ్రేయాంష్ మాత్రం కొంచెం భయపడ్డాడు. చూడండి,
వీళ్ళ భోగి స్నానం అయితే అయిపోయింది. భవి శ్రేయాంశ్ వాళ్ళ అత్త వచ్చి వీళ్ళకు మంచిగా హారతి ఇచ్చి స్వీట్ తినిపించి లోపలికైతే తీసుకొచ్చింది. చూడండి కొత్త బట్టలు వేసుకొని ఎంత బాగా రెడీ అయ్యారో ఇద్దరు. నేను కూడా రెడీ అయిపోయాను. అసలు పిల్లల తలపైన భోగి పండ్లు ఎందుకు వేస్తారంటే ఆ చిన్నారి పిల్లలకు నరదృష్టి కానీ ఎలాంటి దృష్టి కూడా వాళ్ళకి తగలకుండా ఉండాలని చెప్పేసి భోగి పండ్లు తలపై వేస్తారు. మెయిన్గా చెప్పాలంటే పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుందని చెప్తారు. ఇంకా శ్రీమన్నారాయణ ఆశీస్సులు కూడా లభిస్తాయని అంటారు. అసలు భోగి పండ్లలో రేగు పండ్లతో పాటు అందులో బంతి, చామంతి, పూల రెక్కలు, చిల్లర నాణాలు అన్నీ వేసి పిల్లల తలపై పోస్తారు. అండ్ పిల్లలకి కొత్త దుస్తులు వేసి రెడీ చేస్తారు. ఇంకా మన ఇంటి పక్కల వాళ్ళందరినీ పిలిచి పిల్లలతో కలిసి హారతి ఇచ్చి దిష్టి అయితే తీసేస్తారు. అసలు భోగి పండ్లు ఎలా పోయాలంటే గుప్పెడు నిండుగా భోగి పండ్లు తీసుకొని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి వాళ్ళ తలపై పోయాలి. అలా చేయడం వల్ల వాళ్ళకున్న అన్ని దిష్టిలు పోతాయి. ఇంకా ఈ భోగి పండ్లు 5 years పిల్లల వరకు మాత్రమే పోస్తారని చెప్పేసి అంటారు. బట్ ఎందుకు అలా అంటారంటే పిల్లలు ఎలా ఉండని, నల్లగా ఉండని, ఎర్రగా ఉండని, తెల్లగా ఉండని, వాళ్ళు ఎట్లయినా ఉండని, వాళ్ళు బూసి నవ్వుల వల్ల చాలా అందంగా కనిపిస్తారు. సో అలాంటి పిల్లలకి ఎలాంటి దిష్టి తగలకూడదని 5 years వరకు పిల్లలకైతే భోగి పండ్లు పోస్తారు. ఇలా మా ఇంట్లో వాళ్ళైతే మంచిగా భోగి పండ్లు పోసేసి అక్షంతలు వేసి ఆశీర్వదించాము. ఇలా చేస్తుంటే వాళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాణిక్యాలతో హారతి ఇచ్చి పిల్లలకైతే దిష్టి తీయాలి. ఇలా మేమందరం కలిసి ఒక హారతి పాట పాడుతూ దిష్టి అయితే తీసేసాం. చూడండి.
భోగి పళ్ళు పోసినాక మెయిన్గా చెప్పాలంటే వాళ్ళ మీద నుంచి పడిన పళ్ళు అయితే పిల్లలు తెలియకుండా నోట్లో పెట్టేసుకుంటారు. అలా వాళ్ళు తీసుకోకుండా చూడాలి, ఎందుకంటే అవి దిష్టి తీసిన ఫ్రూట్స్ కాబట్టి వాళ్ళు తినకుండా చూసుకోవాలి. ఇలా మేమందరం హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళ అత్త కూడా సపరేట్గా హారతి ఇచ్చేసింది అండ్ నేను కూడా హారతి ఇచ్చాను. బట్ నేను హారతి ఇచ్చిన టైంలో భవిష్య అయితే వెళ్ళిపోయింది, చాలా టైర్డ్ అయిపోయింది అక్కడి నుంచి. అండ్ శ్రేయాంష్ కూడా ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయాడు. నేను హారతి ఇస్తుంటే కూడా అక్కడ ఉండలేదు, నేను లేస్తా అంటూ. బట్ ఫైనల్గా కాసేపు శ్రేయాంష్ని అక్కడే కూర్చోపెట్టి నేనైతే హారతి అయితే ఇచ్చేసాను. ఇలా హారతి ఇచ్చిన తర్వాత మా భోగి పండ్లు పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ లాగా ఒక వీడియో అండ్ ఫోటోషూట్స్ అయితే చేసుకున్నాము. మా ఇంట్లో ఏ పూజ జరిగినా ఏది జరిగినా పసుబొట్టు అయితే కంపల్సరీగా ఇస్తాము. లైక్ వరలక్ష్మి వ్రతం కానీ, వినాయకుని ఫెస్టివల్ కానీ, ఎలాంటి ఫెస్టివల్కైనా కానీ పసుబొట్టు ఇస్తాము. మెయిన్గా పిల్లలకి భోగి పండ్లు పోస్తున్నాం కాబట్టి పసుబొట్టు అయితే నేను ఇలా ఇచ్చాను. మా ఇంట్లో వాళ్ళని అయితే ఇలా కూర్చోపెట్టి వాళ్ళకి కుంకుమ, గంధం అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి తాంబూలాలు అయితే ఇచ్చేసాను. చూడండి, నేను అందరికీ పసుబొట్టు ఇవ్వడం అయితే అయిపోయింది. మా ఇంట్లో సంక్రాంతి ముగ్గుల్ని అయితే చూసేయండి. ఇప్పుడు నేను వేస్తున్న ముగ్గు అయితే ఇది కనుమ రోజు నేను ఇంటి ముందు వేసిన ముగ్గు. అండ్ ఈసారి నేను ఈ ముగ్గు లోపల కొంచెం గ్యాప్ ఉండే, సో నేను దానికి ఏదన్నా ఒకటి ఫిల్ చేయాలని చెప్పి చిన్న ఐడియా వచ్చింది. సో జై శ్రీరామ్ అని చెప్పి దాని మీద రాశాను. నియర్లీ ½ అవర్ అయితే పట్టింది నాకు ఈ కలర్స్ ఇంకా ఈ ముగ్గు వేయడానికి. అండ్ ఇక్కడ నాతో పాటు భవిష్య కూడా నాకు హెల్ప్ చేస్తుంది. జై శ్రీరామ్ అనే దగ్గర ఫ్లవర్స్ అయితే పెడుతుంది చూడండి. ఇప్పుడు ఈ రథం ముగ్గు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఈ రథం ముగ్గు మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ ఈ రథం ముగ్గుకి నేను ఒక చిన్న చక్రంలాగా యాడ్ చేశాను అండ్ దాన్ని లాగుతున్నట్టు ఒక 2 మనుషులను అయితే వేశాను. ఈ ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా కష్టపడి వేశాను కాబట్టి. ముగ్గులు వేయడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫుడ్ అయితే తినాలి కదా. అండ్ ఈరోజు మా ఇంట్లో వెరైటీస్ వచ్చేసి చికెన్, మటన్ అండ్ చికెన్ 65కి అయితే మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే మంచిగా సాల్ట్, పెప్పర్ అన్నీ వేసి అయితే మ్యారినేట్ చేసాము. జస్ట్ చికెన్ 65 మాత్రమే చేయాలి. ఇప్పుడు ఇవన్నీ మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాం, కానీ ఇవి రెడీ అయిపోయాక ఎలా ఉందో చూసేయండి. ఫస్ట్ బగారన్నం అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కొంచెం వెజ్ కూడా తినాలి కాబట్టి సాంబార్ అయితే ప్రిపేర్ చేసాము. దీంతో పాటు చికెన్ 65 అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం. అండ్ దీంతో పాటు మటన్ కర్రీ విత్ గ్రేవీ అండ్ చికెన్ కర్రీ విత్ గ్రేవీ. అండ్ ఈ నాన్ వెజ్ ఐటమ్స్కి ఆనియన్స్ కంపల్సరీ కాబట్టి ఆనియన్స్ అండ్ చల్లని పెరుగు అండ్ సాలెడ్. ఇలా మా డిషెస్తో మేమైతే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ చెప్పడం మర్చిపోయాను, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.